హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఇందుశేఖర్ వ్లాగ్స్. సో ఇవాళ వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళతో మేము ఉడా పార్క్కి బయలుదేరామన్నమాట. 2 ఆటోస్ బుక్ చేసుకున్నాము. ఒక ఆటోలో ఏమించి నేను, మా అమ్మమ్మ, మా అక్క, జాన్వి, ఇంకా మా పాప. ఇంకో ఆటోలో నుంచి మా అమ్మ, నాన్న, అని శ్రీయాంష్ అనమాట. వాళ్ళు వేరే వాళ్ళ ఆటోలో ఉంటున్నారు. అలా కనిపిస్తున్నారు. ఆటోలో ఉంచి వెనక్కి చూస్తూ మమ్మల్ని పిలుస్తున్నారు. హాయ్ అమ్మ, హాయ్ పిన్ని అనుకొని. అయితేనేమిచ్చి మా జాన్వి తల్లి ఏమిచ్చి తిరక్కండ్రా, వెనక్కి తిరక్కండి పడిపోతారు అని చెప్పి అంటుంది. కానీ వాళ్ళు వినరు. అయినా సరే వెనక్కే తిరిగి చూస్తారు. అయితే మేము ఉడా పార్క్ వెళ్ళాం మా ఫ్యామిలీతోటి. కొంచెం బాగుంటుంది, అలా ఇంట్లోనే ఉంటున్నాము అని చెప్పి మా అమ్మ వాళ్ళు అన్నారు. సరే పదండి అన్నాము. మీకు కూడా వీడియో తీస్తున్నాను, మీకు యూస్ఫుల్ అవుతుంది అని. అక్కడ ఎలాగుంది, మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము అని చెప్పి మీకు వీడియో తీద్దాం అనుకున్నాము. అయితే అక్కడ దిగిపోయాము అనమాట. ఆటోస్ 2 బుక్ చేసుకున్నాం కదా, ఇద్దరు దిగిపోయాము. హాయ్ చెప్తుంది మా జాన్వి, హాయ్ అని. నేనేమి లోపలికి రండి, సరే వెళ్దాము, కంటిన్యూ చేద్దాం వ్లాగ్ అని చెప్తున్నాను. ఫస్ట్ వెళ్ళంగానే టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకోవాలన్నమాట. ఉడా పార్క్కి టికెట్ ఉంటుంది. అయితే ఆ టికెట్ నేను ఏంటంటారు కాస్ట్ అది కనుక్కోలేదు. పైన ఉంటుంది, డిస్ప్లే చేసి ఉంటుంది. వాళ్ళు చిన్న నోట్ అనేది పెట్టారనమాట, అక్కడ చూడండి. అయితే మేము ఈలోపు మా డాడీ టికెట్ తీసుకుంటే మేము అందులో సైడ్ కూర్చున్నామన్నమాట. సైడ్ వెయిటింగ్ లాగా కూడా ఇచ్చారనమాట, బాగానే ఉంది. అయితే 4 పిల్లలు కదండి, అందుకని నేను బ్యాగ్ మోస్తున్నానని చెప్పి మీకు చెప్తున్నాను. 4 పిల్లలు కాబట్టి అంత పెద్ద బ్యాగ్, ఒక పిల్లాడైతే హ్యాండ్ బ్యాగ్తో సరిపోతుంది. వాళ్ళకి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ వెళ్ళంగానే మనకి టవర్ అనేది కనిపిస్తుంది అనమాట. అయితే మా అమ్మ వాళ్ళు ఏమిచ్చి అక్కడ ఫోటో తీసుకున్నారు. ఆ తర్వాత మేము అక్కడ ఏమిచ్చి ఒక జీనీ లాంటి గుహ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయండి మీరు కూడా. మేమైతే చాలా ఫన్గా ఎంజాయ్ చేసాం. కాస్త భయం కూడా వేసింది. మా డాడీని రమ్మని చెప్పి మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోయాము. మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా వెళ్ళండి. ఈ ప్లేస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఏం లేదు, ఆ సందులో చీకటిగా ఉంటుంది, లైట్ అనేది ఏమి ఉండదు అనమాట. పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో ఏంటని చెప్పి, పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగైనా చూడండి, స్కిప్ చేయకండి అస్సలు. వెళ్ళండి, నేను వీడియో తీసిందని ముందు వెనక ఉండాలి. కదా పద, ఇంకోటి వచ్చామే. అదిగా అదే కనిపించే లైటే లేదు. బళ్ళు జల్లు ఉంటే ఏం చేస్తా? ఇప్పుడు అయ్యమ్మ ఇదే ఇటు వెళ్ళిపోదాం డాడీ. అదే ఎందుకు పడిపోతారు ఇంకా ఇక్కడే ఇంక చాలు రండి, ఇంకా ఇక్కడే ఉంటామేటి. బొంగులు చికెన్ ఇందులోనే వండుతారండి. అంతేనా? ఏటో అన్నావు ఇందాకలా, కర్ర పట్టుకొని వెళ్ళిపోదాం. ఎందుకు అది బొంగులో చికెన్ వండుతానన్నా? ఎందుకు అరకులో బోల్డ్ ఉంటుంది కర్రలో. వాళ్ళు వెళ్ళిపోయారు పాసేసారు. పండు తాతయ్యలు వచ్చారు. ఏనన్నా వెళ్తావా? ఓకే.
అయితే తర్వాత ఆ గృహలోంచి బయటకు వచ్చేసాక ఏమిచ్చి మేము ఇంకా లోపలికి నడుస్తున్నాం. పిల్లలు ఏమిచ్చి ఏవి ప్లే సంబంధించినవి ప్లే యాక్టివిటీస్ సంబంధించినవి సీసా ఉయ్యాల లాంటివి ఏవి కనిపించట్లేదు. అంటే సరే వస్తే వెళ్దాం అని చెప్పి వెళ్తుంటే అక్కడ ఏమిచ్చి స్టెప్స్ ఉన్నాయి. అక్కడ ఏముందని చెప్పి మళ్ళీ ఎక్కేసి వెళ్తుంటే అక్కడ బోటింగ్ జరుగుతుందండి. అంటే చాలా బోట్స్ ఉంటాయి వాటర్లో అలా వెళ్ళడానికి. వెళ్దాం అన్నారు పిల్లలు, కానీ వద్దు తర్వాత చూద్దాంలే నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం, ఇక్కడ ఎప్పటికీ నైట్ అయిపోయింది కదా తర్వాత చూద్దాం ఈవినింగ్ అయిపోతుంది కదా అని అనేసారు. సరేనని చెప్పి అలా ఫుట్పాత్ మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈలోపు మా జాన్వి నుంచి మంచి రీల్ కూడా తీసుకుంది. మా అమ్మ వాళ్ళు రా అంటే వస్తాం అని చెప్పి వాళ్ళు కూడా వెనకాతలు వచ్చారు. చాలా బాగుంటుంది, మీరు వెళ్ళండి. నేనైతే వెళ్ళలేదు, తర్వాత చూస్తాను. కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను, నేను డీటెయిల్స్ కనుక్కోలేదు. ఇక్కడ మా జాన్వి చూసారా రీల్ చేస్తుంది అనమాట, అలా వాకింగ్ చేస్తూ. చాలా బాగుంది కదా. అయితే అలా ముందుకు వెళ్తుంటే పిల్లలు పార్క్ వచ్చిందండి. వాళ్ళ ప్లే సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళు వెళ్ళి అక్కడ ఆడుకున్నారు. నేను మా అమ్మమ్మ ఏమిచ్చి పక్కన ఏమిచ్చి చెట్టు కింద దుప్పటేసుకొని కూర్చున్నాము. మా పాపకి ఫీడింగ్ ఇచ్చాను, కాస్త రిలాక్స్ అయ్యామన్నమాట. చాలా దూరం నడిచాము కాబట్టి ఆ పార్క్ అంతా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.